మార్చి 2025 మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మేజర్ మార్పు ఏంటంటే ఏలినాటి శని పూర్తి కాబోతుంది ఈ మార్చి 29వ తారీఖు తోటి ఈ యొక్క మకర రాశి వారికి అండి. ఎందుకంటే ఆయన మీనంలోకి వెళ్ళిపోతారు కాబట్టి నిరాకరణ ఫ్రీ అయిపోతున్నారు. మన ఫలితాలకు వెళ్దాం, ఒక్కొక్కటిగా చూద్దామండి. విద్యార్థులకు ప్రేమ, వృత్తి, వ్యాపారం, ధన సంబంధం, కుటుంబ సంబంధం, ప్రాపర్టీ, ఆరోగ్యం, రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. మొదటిగా స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. ఇది ఒక పరీక్షల కాలం అండి. మార్చి మాసం అనగానే అకాడమిక్ ఇయర్ అంతా స్టూడెంట్స్ కష్టపడి చదివి ఉంటారు. మరి ఎలా ఉంటుందయ్యా అంటే రాశి మీద గురుదృష్టి ఉంది, ఇబ్బంది లేదు. శుక్రుడు బాగానే ఉన్నాడు, పంచమాధిపతి, ఆలోచన బాగుంది, క్రియేటివ్గా ఆలోచిస్తారు. బుధుడు 6వ స్థానంలో ఉన్నాడని వరి అవ్వాల్సిన అవసరమే లేదు. గురుదృష్టి ఉంది కాబట్టి బీ పాజిటివ్, పుట్ ఎఫర్ట్స్. ఈ యొక్క చిన్నపాటి సలహాలు ఏంటంటే విద్యార్థులు ఈ సమయంలో లక్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు కష్టపడి చదివారు, బీ పాజిటివ్ మోటతో ముందుకెళ్ళండి. అదేవిధంగా స్ట్రెస్ను జయించాలి అంటే టైం ప్రకారం మీరు షెడ్యూల్ వేసుకొని చదువుకుని ఉంటే స్ట్రెస్ని మేనేజ్ చేయగలుగుతారు. ప్రేమ 5వ స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు బలంగా ఉన్నారు. ఈ యొక్క మీన రాశి తృతీయంలో ఉన్నారు. డిజైర్ కలిగి ఉంటారు. ఒకరినొకరు గిఫ్ట్లు ఇచ్చిపోసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి ప్రేమలో ఉన్నవారు. మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అంటే మకరానికి సంబంధించి మకర రాశి మరియు మకర లగ్నం వారికి దశమాధిపతి ఎవరయ్యానంటే శుక్రుడు. ఈ యొక్క శుక్రగ్రహం ఉచ్చ స్థితిలో ఉంది 3వ స్థానంలో. ఆయన 2వ తారీఖు నుండి వక్రీకరించే స్థితిలో ఉండి 9 చూస్తూ ఉంటారు. 10 అంటే వృత్తి, నెగేటింగ్ దానికి వెనక స్థానం 9. ఏదైనా వృత్తిలో మార్పు చేర్పు చేద్దామా అని భావించేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే హైయర్ ప్యాకేజ్ ఎంత చేసినా రావట్లేదు, మేనేజ్మెంట్ గుర్తించట్లేదు, మారిపోతే బాగుంటుందంటే డోంట్ బీ ఎమోషనల్. 3-9 సంబంధం అంటే డేర్నెస్, 9 అంటే కనుక బయటికి వెళ్ళిపోదాం అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రాపర్గా మీకు కన్ఫర్మేషన్ ఉంటేనే బయటికి రావడం మంచిది. రెండవది ఏంటంటే ఆల్రెడీ వృత్తిలో ఉండి మంచి పొజిషన్లో ఉన్నవారు ఏంటంటే కొంత ప్రయాణాలు చేయడం, కొంతమంది ఏంటంటే కొత్త కోర్సులు నేర్చుకోవడం, ఆన్లైన్ కోర్సులు ఇలాంటివి కూడా చేస్తారండి. వ్యాపారం 3, 7, 11 స్థానాల వ్యాపారాన్ని డిసైడ్ చేస్తే 3వ స్థానాధిపతి గురుడు 5లో ఉన్నాడు, వ్యాపార స్థానానికి లాభంలో ఉన్నాడు. 11వ స్థానాధిపతి ఎవరయ్యా అంటే కుజుడు 6లో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే వ్యాపారంలో 3 2 పాజిటివ్గా ఉంటే ఒక నెగిటివ్గా ఉంది కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చండి. కాబట్టి వ్యాపారంలో వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫర్దర్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుంటే మంచిది. మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.